హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకడైతే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్గా కమెంట్ చేసేయండి. సో ఈరోజు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గ్రోత్ సిరీస్లో మన డే వచ్చేసి 25th డే అనమాట. సో యాక్చువల్గా ఈరోజు మన టార్గెట్ వచ్చేసి హెల్దీ ఫుడ్, ఫుల్ డే హెల్దీ ఫుడ్. ఇంతకుముందు మనం వీడియోస్ చేసాము, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలా చేసామన్నమాట. అలా కాకుండా ఈరోజు 25th డేలో మన టార్గెట్ వచ్చేసి ఫుల్ డే అంతా హెల్దీ ఫుడ్ అనమాట. అసలు హెల్దీ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అసలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హెల్దీ ఫుడ్ అంటే మనకి అసలు ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్ అండ్ వాటర్, ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయన్నమాట. సో హెల్దీ ఫుడ్ అంటే నోటికి టేస్టీగా ఉండేది హెల్దీ ఫుడ్ కాదు. సో మనం తీసుకునే వాటిలో ఈ చెప్పిన 5 కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ వాటర్ ఉండే సమపాలల్లో ఉండేదాన్ని తీసుకునేదాన్ని మనం హెల్దీ ఫుడ్ అంటామన్నమాట. సో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎందులో సమపాలల్లో ఉంటాయో ఆ ఫుడ్ మనకి హెల్దీ ఫుడ్ అవుతుందన్నమాట. సో హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. సో కానీ మనం ఈ వీడియోలో రివిజన్ చేద్దాం. ఏంటంటే ఎనర్జీ ఇస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాము. అలాగే మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. సో ఇలా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు నవేడేస్ హెల్దీ ఫుడ్ అంటే ఇప్పుడు వైట్ రైస్ అవాయిడ్ చేయడం అట్లా కాకుండా మనం మెయిన్ హెల్దీ ఫుడ్ అంటే మనకు కావాల్సిన, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఉండడం, అలాగే టైంకి తినడం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను 11కి బ్రేక్ఫాస్ట్ చేసినట్టు కాదు. సో ఇప్పుడు టైం ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. టైం మార్నింగ్ 8 లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫ్టర్నూన్ 12:30 లోపు లంచ్, ఈవినింగ్ 5 to 6 లోపు డిన్నర్, మధ్యలో ఏమన్నా స్నాక్స్ తింటే సలాడ్స్, జ్యూసెస్, అలాగా ఇదంతా హెల్దీ ఫుడ్ అనమాట. సో ఒక ఫుల్ డే హెల్దీ ఫుడ్ రొటీన్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ డే రిజల్ట్ డెఫినెట్గా మన బాడీ ఫీల్ అవుతుంది. మన బాడీకి ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ వెళ్తుందో మన మీద మన బ్రెయిన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన థింకింగ్ వేరేలా ఉంటుంది. మన అన్ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు థింకింగ్ వేరేలా ఉంటుంది. ఇది నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేశాను. సో ఎందుకంటే జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ అంతా వెయిట్ పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. బద్ధకం, లేజీనెస్, చికాకు, స్ట్రెస్, ఇవన్నీ ఆ ఫుడ్ వల్లే మన బ్రెయిన్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల రిఫ్లెక్ట్ అలా ఉంటుంది. ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ మనం ఫాలో అవుతూ ఉంటామో హ్యాపీగా అనిపిస్తుంది, యాక్టివ్గా అనిపిస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఫోకస్డ్గా ఉంటాము. సో ఇదంతా హెల్దీ ఫుడ్ వల్ల జరుగుతుందనమాట. సో ఫుల్ డే హెల్దీ డైట్ నేను చాలా వీడియోస్లో చూపించాను. మీకు బోర్ కొట్టించడం ఎందుకని మీతో మాట్లాడదామని కెమెరా ముందుకు వచ్చాను అనమాట. ఫుల్ డే హెల్దీ ఫుడ్ మీరు మీ వెయిట్ని బట్టి, మీ బాడీకి తగిన దాన్ని వెయిట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేను ఎలాగో హాట్ వాటర్, జ్యూసెస్ ఎలా తీసుకుంటానో మీరు కూడా ఒక మంచి హెల్దీ రొటీన్ ఫాలో అవ్వండి. సో మెయిన్ ఈ వీడియోలో మోటివ్ ఏంటి అంటే ఒక హెల్దీ ఫుడ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, దానికి పెట్రోల్ కొట్టిస్తాము. మంచి పెట్రోల్ కొట్టిస్తే అది బాగా రన్ అవుతుంది, అది పాడైపోతుంది. అలాగే హెల్దీ ఫుడ్ అంటే మన బాడీకి ఫ్యూయల్ లాంటిది అనమాట. సో మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ మంచి రన్నింగ్లో ఉంటుంది, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అదే బ్యాడ్ ఫుడ్ తీసుకుంటే బ్యాడ్ ఫ్యూయల్ అనమాట. సో తక్కువ మైలేజ్ ఇస్తుంది. సో మీరు ఏది కోరుకుంటారు, ఎక్కువ మైలేజా తక్కువ మైలేజా? సో మన బాడీ ఎక్కువ కాలం ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. సో మీరు ఇప్పుడే స్టార్టింగ్ హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు స్టార్ట్ చేయాలన్న థాట్ మీకు వచ్చుంటే సడన్గా ఏది అవ్వదు, ఒక్క నైట్లో ఏది అవ్వదు. సో చిన్నగా అలవాటు చేసుకోండి. హెల్దీ ఫుడ్ అంటే దోశలు, ఇడ్లీలు మానేసమ్మో అని అనుకోవద్దు. సో చిన్నగా రాగి జావ అలవాటు చేసుకోండి. ఆ రాగి జావలోనే రాగి సంకటి అలవాటు చేసుకోండి. రాగి రొట్టె, మనకి ఎన్నో వెరైటీస్ ఉండే. గూగుల్లో సెర్చ్ చేసిన, చాట్‌జీపీటీని అడిగిన, యూట్యూబ్లో కూడా వందల వేల వీడియోలు వస్తూ ఉంటాయి అన్నమాట. మీ వెయిట్ చూసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ డిపెండ్ అయ్యి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేయండి. మీ హెల్దీ ఫుడ్డే మీ బాడీని డిసైడ్ చేస్తుంది, మీ థింకింగ్ని డిసైడ్ చేస్తుంది. హెల్దీ ఫుడ్ అంటే మంచి హెల్దీ ఫ్యూయల్లా అనమాట. సో మనం హెల్దీగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీని చూసుకోగలం, స్ట్రాంగ్గా ఉండగలం అనమాట. సో మెయిన్
హెల్దీ ఫుడ్ బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. హెల్దీ ఫుడ్డే కాదు, హెల్దీ థాట్స్ కూడా ఇంపార్టెంటే. సో మన హెల్దీ ఫుడ్ తినేసి నెక్స్ట్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో హెల్దీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెల్దీ థాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఏ ఫుల్ డే హెల్దీ డైట్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో చూడండి, నెట్లో సెర్చ్ చేయండి, ChatGPTని అడగండి, ఒక మంచి డైట్ ప్లాన్ రాసుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం అంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్ అలా ఏం కాదు. అసలు ఒక మంచి రొటీన్, మన రోజు ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటూ ఉంటామో ఇది కంపల్సరీ చేయాలి అని, అలాగే మన బాడీకి కూడా కంపల్సరీ తినాలి, హెల్దీ ఫుడ్ మన బాడీకి ఇవ్వాలని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. అప్పుడు మీరు హెల్దీ ఫుడ్ తినగలరు. సో ఏముందలే ఇడ్లీ దోసే కదా అని కాదు, ఆ ఇడ్లీ దోశను కూడా హెల్దీ వేలో తీసుకోండి. రాగి ఇడ్లీ చేసుకోండి, రాగి దోశ, రాగి ఉప్మా, అలాగా మీరు తినే ఫుడ్లో ఐరన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి, కాల్షియం కంటెంట్ ఉండేలా చూసుకోండి. అలా హెల్దీ వేలో వెంటనే అన్నీ తోసేసి హెల్దీ ఫుడ్ తీసుకోమని కాదు, సడన్గా తినేమని కూడా కాదు. సో మీరు ఫాలో అయ్యే రొటీన్లో చిన్న చిన్నగా రోజు కొంచెం అలవాటు చేసుకోండి. అది చిన్న చిన్నగా అలవాటు చేసినప్పుడు ఒక 30 డేస్కి ఒక మంచి హెల్దీ డైట్ ప్లాన్ మీకే అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ బాడీయే లైట్గా ఫీల్ అవ్వడం, మంచిగా యాక్టివ్గా ఉండడం మీరే అబ్జర్వ్ చేస్తారనమాట. సో హెల్దీ ఫుడ్ అంటే ఒక మంచి ఫ్యూయల్ లాంటిది మన బాడీకి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ హెల్దీ ఫుడ్ మీ బ్రెయిన్కి కూడా ఫ్యూయల్ లాంటిది. సో హెల్దీ ఫుడ్ తీసుకోండి, థాట్స్ స్టాప్ చేయండి, మీ బ్రెయిన్ని హెల్దీగా ఉంచండి, మీరు హెల్దీగా ఉండండి. సో మన డే 25th వీడియోలో మన టార్గెట్ అయితే ఫుల్ డే హెల్దీ ఫుడ్ తీసుకోవడం అన్నమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా మనం హెల్దీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బాడీకి ఫ్యూయల్ లాగా. సో అదనమాట వై హెల్దీ ఫుడ్, వాట్ ఈజ్ హెల్దీ ఫుడ్ ఈ వీడియోలో చూసేసాం. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. టుడే వీడియో ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎండలు బాగా ఉన్నాయి, డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటర్ తీసుకోండి, లెమన్ వాటర్, సబ్జా వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, రాగి జావా, సగ్గుబియ్యం జావా, ఇలా మీకు అవైలబుల్ ఉన్న వాటిని ఏదో 1-2 ప్రిఫర్ చేస్తూ ఉండండి. జాగ్రత్తగా ఉండండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన డే 25th వీడియోలో హెల్దీ ఫుడ్ టార్గెట్ అనమాట. సో వై హెల్దీ ఫుడ్, వాట్ ఈజ్ హెల్దీ ఫుడ్ అనేది ఈ వీడియోలో చూసేసాం. మన టార్గెట్ అయితే అదే. నా సిరీస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో వెయిట్ ఫర్ డే 26. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.